సో దిస్ ఈస్ కంప్లీట్ ఏఐఎంఎల్ కోర్స్. ఓకే, ఏ టు జెడ్ మీకు ఇందులో నేర్పిస్తాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ప్రాబ్లమ్స్ ఆన్ డేటా టైప్స్. ఇప్పుడు వరకు మనం లిస్ట్ అంటే ఏంటి, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. వీఆర్ హ్యావింగ్ 3 లెవెల్స్. సో ద ఫస్ట్ లెవెల్ ఇస్ ఈజీ, సెకండ్ లెవెల్ ఇస్ మీడియం అండ్ థర్డ్ లెవెల్ ఇస్ హార్డ్. ఇన్ ఈచ్ లెవెల్ విల్ బి హ్యావింగ్ 4 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ నేను చెప్తాను, ఇంకా 2 క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటే ఆ క్వశ్చన్ కూడా నేను చేసి చూపిస్తాను. ఎల్స్ యూ ట్రై టు డూ బై యువర్ ఓన్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఏఎంఎల్ కోర్స్ ఫ్రీగా మీకు ఎవ్వరు నేర్పించట్లేదు యూట్యూబ్ లో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఫ్రమ్ ఏ టు జెడ్, ఫ్రమ్ బేసిక్స్ పైథాన్ టు అడ్వాన్స్ ప్రాజెక్ట్స్. ఓకే, లెట్స్ గో టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ ఏఐ. కావాలంటే మీరు ఒక కోడ్ కి సొల్యూషన్ రాయండి. ఆ సొల్యూషన్ రాసి అది కరెక్టా కాదని అడగండి అంతే. జస్ట్ మిస్టేక్స్ ఏంటి మీ కోడ్ లో అని అడగండి. సో ఈజీ లెవెల్ లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నెంబర్ 1, గివెన్ అ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్, కౌంట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఈవెన్ అండ్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఆడ్. సో మనకి ఇలా లిస్ట్ ఒకటి ఇచ్చారు, ఇందులో ఏది ఈవెన్ ఏది ఆడ్ అని మనం కనిపెట్టాలి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ఆల్రెడీ సెడ్ హౌ టు చెక్ ఎ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఎలా చెక్ చేస్తాం? ఇప్పుడు ఏదైనా నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది. సో 12 అనే నెంబర్ 2 తో డివైడ్ అయితే అప్పుడు మనకు అది ఈవెన్ నెంబర్. సో 2 తో డివైడ్ అయిందా లేదా అని ఎలా చెక్ చేస్తాం? సో 2 తో డివైడ్ అయితే 2 6 12. సో రిమైండర్ 0 వచ్చింది. అదే నేను ఇప్పుడు 5 తీసుకున్నాను అనుకోండి, 5 డివైడెడ్ బై 2. సో దీన్ని డివైడ్ చేసి చూద్దాం. 2 2 4 అండ్ 1 రిమైండర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో అది ఈవెన్ నెంబర్. అండ్ ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 కాకుండా ఇంకేది వచ్చినా, ఇక్కడైతే మనకి 1 వచ్చింది, బట్ ఇన్ కేస్ 1 కాకుండా ఇంకే రిమైండర్ వచ్చినా ఇట్స్ అన్ ఆడ్ నెంబర్. సో దీన్ని ఎలా చెక్ చేస్తామంటే మాడ్యులస్ ఆపరేటర్ వాడి. సో మాడ్యులస్ ఏమొస్తుంది మనకి? రిమైండర్ వస్తుంది కదా. సో మాడ్యులస్ ఆపరేటర్ వాడి మనం చెక్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 12 ఈజ్ ఈవెన్ నెంబర్, 8 ఈజ్ ఈవెన్, 14 ఈజ్ ఈవెన్. అండ్ ఇందులో 5, 21, 7 అనేవి ఆడ్. సో మనం ఎన్ని ఈవెన్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ ఉన్నాయి అని కౌంట్ చేయాలి. సో ఇనీషియల్ గా నేను ఏమంటానంటే ఈవెన్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఆడ్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఈక్వల్స్ టు 0. మీరు ఏదైనా నెంబర్ ఈవెనా ఆడ్ అని ఎలా చెక్ చేయాలో మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిస్ట్ లోని ట్రావెల్స్ చేయండి. సో ఫర్ ఒక వేరియబుల్ తీసుకుందాం, కే అనుకుంటాను, ఇన్ నంబర్స్. మన లిస్ట్ పేరు ఏంటి? నంబర్స్. ఓకే, ఫర్ కే ఇన్ నంబర్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లూపు 0 నుంచి ఎండ్ వరకు, అంటే ఈ లిస్ట్ అంతా ఇటరేట్ అవుతుంది, ఎందుకంటే లిస్ట్ మనం ఇక్కడ పాస్ చేసాం కాబట్టి. అండ్ ఫస్ట్ కే వాల్యూ 12 అవుతుంది, ఈ కే వాల్యూ 12 అవుతుంది ఫస్ట్ ఇటరేషన్ లో. సెకండ్ ఇటరేషన్ లో 5, అలాగా 8, 21, 17 అలా 7 వరకు కే వాల్యూ ఒక్కొక్క ఇటరేషన్ కి మారుతూ ఉంటది అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఫర్ లూప్ వర్క్స్. ఓకే, ఇఫ్ కే మాడ్యులో 2 is equals to 0, then even count is equals to even count plus 1. చూడండి, even count is equals to even count plus 1 అన్నా, లేకపోతే even count plus equals to 1 అన్నా ఒకటే. ఒకవేళ ఈవెన్ కాకపోతే ఏంటవుతుంది? ఆడ్ అవుతుంది కదా. సో సింప్లీ ఆడ్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. అండ్ అట్ ద ఎండ్ లో నేను ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్స్ ఎలా వాడాలో స్ట్రింగ్స్ వీడియోలో చెప్పాను. F1 రాసి స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ రాస్తా. అండ్ ఎక్కడైతే మనకు వేరియబుల్ పెట్టాలనుకుంటున్నామో, వేరియబుల్ యొక్క వాల్యూ పెట్టాలనుకుంటున్నామో, ఇక్కడ మనం ఇలా కర్లీ బ్రేసెస్ లోని ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం అనమాట. సో ఈవెన్ కౌంట్ ఇక్కడ రావాలి. అండ్ దీని తర్వాత మనకి ఏం కావాలి? ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ ఆడ్ కౌంట్. ఆడ్ కౌంట్ లోని ఆడ్ కౌంట్ వేరియబుల్ వేసేస్తాం. ఓకే, నౌ లెట్స్ ప్రింట్. సో మనకి ఈవెన్ కౌంట్ 3 వచ్చింది, ఆడ్ కౌంట్ 3 వచ్చింది. దిస్ ఇస్ వాట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇస్. అయితే ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. లెట్స్ చేంజ్ ఇట్ టు ఇంకొక ఆడ్ నెంబర్, ఇంకొక ఈవెన్ నెంబర్ ఇద్దాం. ఇంకొక ఈవెన్ నెంబర్ 8 ఇచ్చాను నేను. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. సో ఈవెన్ కౌంట్ మనకి 4 అయింది, ఆడ్ కౌంట్ 3 అయింది. ఇప్పుడు ఆడ్ కౌంట్ లోనే ఒక నెంబర్ ని తీసేద్దాం. లెట్ us రిమూవ్ 21. సో ఆడ్ కౌంట్ డిక్రీజ్ అయింది. ఈజీ లెవెల్ లోని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 2, గివెన్ 2 lists ఆఫ్ ఫ్రూట్స్, ప్రింట్ ఓన్లీ ద కామన్ ఫ్రూట్స్. సో మనకి 2 lists ఇచ్చారు, ఈ 2 లిస్టుల్లోని కామన్ ఫ్రూట్స్ ని ప్రింట్ చేయాలి. ఏంటి కామన్ ఫ్రూట్స్? మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? బనానా, ఆరెంజ్. ఎందుకు బనానా, ఆరెంజ్ అంటే ఈ రెండిట్లో కామన్ గా ఉండాలి. సో అది ఎలా చెక్ చేస్తాం అంటే ఫస్ట్ లిస్ట్ 1 లో చూడండి. లిస్ట్ 1 లో ఏముంది? యాపిల్ ఉంది. లిస్ట్ 2 లో యాపిల్ ఉందా? లేదు. నెక్స్ట్ ఏముంది? లిస్ట్ 1 లోని బనానా ఉంది. బనానా లిస్ట్ 2 లో ఉందా? ఎస్. సో బనానా అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ మ్యాంగో ఉంది. మ్యాంగో అన్నది లిస్ట్ 2 లో ఉందా? లేదు. దాని తర్వాత లిస్ట్ 1 లో ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ లిస్ట్ 2 లో ఉందా? ఎస్. సో ఆరెంజ్ ప్రింట్ అయింది. సో ఈ రెండిట్లో ఏవైతే కామన్ గా ఉన్నాయో వాటినే మనం ప్రింట్ చేస్తాం. కామన్ గా అంటే అర్థమైంది కదా, ఈ రెండిట్లో ఉండాలి. మనం సెట్స్ వాడాం కదా, సెట్స్ లోని యూనియన్, ఇంటర్సెక్షన్ అని 2 కాన్సెప్ట్స్ చెప్పాను. సో అందులో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మనకు ప్రింట్ చేస్తుంది.
ఇంటర్సెక్షన్. అంటే రెండిట్లో ఏవైతే కామన్‌గా ఉన్నాయో ఆటిలిని ప్రింట్ చేస్తుంది. సో, సింపుల్‌గా ఇంటర్సెక్షన్ ఫంక్షన్ వాడితే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. కాపోతే ఇప్పుడు ఈ లిస్ట్‌ని మనం సెట్ కింద కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్సెక్షన్ యొక్క ఫంక్షన్‌ని సెట్స్ మీదే పెర్ఫార్మ్ చేయగలం. లిస్ట్ మీద పెర్ఫార్మ్ చేయలేం. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. లిస్ట్1 డాట్ ఇంటర్సెక్షన్ ఆర్ లిస్ట్2 అన్నాం అనుకోండి. వి విల్ గెట్ ఎర్రర్. లిస్ట్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అనే మెథడ్ మనకి లిస్ట్‌లో లేదు. సో, మనం ఏం చేయాలంటే లిస్ట్‌ని మనం సెట్స్ కింద కన్వర్ట్ చేయాలి. అండ్ అదెలా చేస్తాం? లెట్స్ సే S1 ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఇదొక మెథడ్ ఉంటదనమాట. సెట్ కింద కన్వర్ట్ చేయడానికి. ఏం చేస్తామంటే ఇందులో మనం లిస్ట్1 పాస్ చేద్దాం. సో, సెట్‌లోని ఎప్పుడైతే మనం లిస్ట్1 పాస్ చేస్తామో, ఇది మనకి లిస్ట్1లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మనకి సెట్‌లోకి కన్వర్ట్ చేసేస్తది. సెట్‌లోకి కన్వర్ట్ చేసి అది S1లో స్టోర్ చేస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ ఒక రిపీటెడ్ వాల్యూ ఇద్దాం. బనానాని మళ్ళీ నేను రిపీట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ లిస్ట్1 ప్రింట్ S1. ఎందుకు లిస్ట్1 ప్రింట్ చేశానో, S1 ప్రింట్ చేశానో మీకు తెలుస్తది. చూడండి. ఎప్పుడైతే నేను లిస్ట్‌ని ప్రింట్ చేశానో యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, బనానా. సో, బనానా అనేది రిపీట్ అయింది. అండ్ ఎప్పుడైతే నేను సెట్ కింద కన్వర్ట్ చేశానో, బనానా అనేది రిపీట్ అవ్వలేదు. ఓకే. అండ్ ఆల్సో సెట్స్ ఆర్ అన్‌ఆర్డర్డ్. సో, ఇక్కడ మనకు ఆర్డర్ కూడా మిస్ అయింది చూడండి. మనం ఏ ఆర్డర్‌లో ఇచ్చాం? యాపిల్, బనానా. అండ్ ఇక్కడేమొచ్చింది? యాపిల్, మ్యాంగో. సో, ఇలాగా లిస్ట్స్ ఆర్ అన్‌ఆర్డర్డ్ అండ్ లిస్ట్ ఓన్లీ స్టోర్ యూనిక్ వాల్యూస్. ఇంకో లిస్ట్‌ని కూడా మనం సెట్ కింద కన్వర్ట్ చేద్దాం. లిస్ట్. సో, ఇంకో లిస్ట్‌ని కూడా నేను సెట్ కింద కన్వర్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ కావాలంటే ఐ విల్ సింప్లీ డు S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2. అండ్ ఇదంతా మనకేం రిటర్న్ చేస్తుంది? కామన్ ఎలిమెంట్స్ రెండిట్లో ఏమున్నాయో ఆ సెట్‌ని రిటర్న్ చేస్తుంది. సో, దాన్ని నేను కామన్ అనే ఒక సెట్‌లో స్టోర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ప్రింట్ కామన్. ఓకే. ఇక్కడ డబుల్ ఈక్వల్స్ టు ఇచ్చేసాను. ఓకే. బై మిస్టేక్. ఓకే. ఆరెంజ్, బనానా. సో, రెండిట్లో ఇవే కామన్. సో, ఇప్పుడు నేను కివీని కూడా పైన వేస్తాను సెట్ 1లోని. సో, ఇప్పుడు మనకి ఈ 2 కివి కూడా కామన్ కదా! ఇందులోని. అండ్ ఇప్పుడు మనం రన్ చేస్తే ఆరెంజ్, బనానా, కివి రావాలి. చూసారా? ఆరెంజ్, బనానా, కివి. సో, దిస్ ఈస్ హౌ ద సెట్ ఫంక్షన్ వర్క్స్. ఓకే. అండ్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ లాట్ ఇన్ దిస్ సీరీస్. అండ్ ఇప్పుడు కూడా మీరు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్. ఎందుకంటే ఈ కర్మ బ్యాచ్ అనేది హిట్ అవుతే చాలా మందికి కోర్సులు ఈ 40,000కి 50,000కి చాలా మంది కొనుక్కొని చాలా బాధపడుతున్నారు. ఈ సీరీస్ గనక వాళ్ళకి రీచ్ అయితే దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దేర్ హోమ్ ఇట్సెల్ఫ్. సో, మీ ఒక్క లైక్ ఒకడికి 40,000, 50,000 తగ్గిస్తుంది. గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ కౌంట్ హౌ మెనీ నంబర్స్ ఆర్ పాజిటివ్ అండ్ హౌ మెనీ ఆర్ నెగెటివ్. సో, ఇది మన గివెన్ లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్ లోని ఎన్ని పాజిటివ్, ఎన్ని నెగెటివ్ అని చెక్ చేయాలి. సో, ఈవెన్‌ది ఎలా సాల్వ్ చేసామో ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ మీరు లాజిక్ ఏంటంటే మెయిన్ లాజిక్ పాజిటివా, నెగెటివా అని మీకు ఎలా తెలుస్తుంది? సో, ఏదైనా నంబరు 0 కన్నా తక్కువ ఉంటే ఇట్స్ నెగెటివ్. అదే నంబరు 0 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ పాజిటివ్. యాస్ సింపుల్ యాస్ దట్. దిట్స్ ద లాజిక్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి గివెన్ 2 లిస్ట్ ఆఫ్ కలర్స్ ప్రింట్ ఆల్ ద యూనిక్ కలర్స్. 2 లిస్టులు ఇచ్చారు. ఈ 2 లిస్టుల్లోని యూనిక్ కలర్. మనం ఫస్ట్ ఒక సెట్ తీసుకుంటాం యూనిక్ అని. యూనిక్ అని ఒక సెట్ తీసుకొని ఇందులో మనం ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ రెడ్ ఉంది. సో, రెడ్‌ని ప్రింట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏముంది? బ్లూ. సో, బ్లూని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది? గ్రీన్. గ్రీన్‌ని ప్రింట్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ యూనికే. దాని తర్వాత ఇక్కడ మనకేముంది? బ్లూ. సో, బ్లూ ఆల్రెడీ మన సెట్‌లో ఉంది కాబట్టి బ్లూని ప్రింట్ చేయం. నెక్స్ట్ ఏముంది? యెల్లో. సో, యెల్లో ప్రింట్ చేస్తాం. దాని తర్వాత ఏముంది? బ్లాక్. ఎందుకంటే ఈ బ్లాకు, యెల్లో అనేది మన సెట్‌లో లేదు కాబట్టి వి విల్ యాడ్ ఇట్ టు అవర్ యూనిక్ లిస్ట్. సో, మనం దీన్ని ఇలా ప్రింట్ చేస్తాం. దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయొచ్చంటే ఎయిదర్ యూ కెన్ యూజ్ ద సెట్స్ ఫంక్షన్. అంటే ఈ లిస్ట్1ని, లిస్ట్2ని సెట్స్ కింద కన్వర్ట్ చేసి వీటిల యొక్క యూనియన్ కనిపెడితే దిస్ ఈస్ నథింగ్ బట్ యూనిక్ ఎలిమెంట్స్. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ వదిలేసి ఈ యూనిక్ ఎలిమెంట్స్ కనిపెడితే చాలు. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ మాత్రం పట్టుకోకండి. దీస్ ఆర్ కామన్ ఎలిమెంట్స్. మనకి యూనిక్ ఎలిమెంట్స్ కావాలంటే మిగతావన్నీ యూనిక్ ఎలిమెంట్స్. సో, దీన్ని లిస్ట్1ని S1 కింద, లిస్ట్2ని S2 కింద కన్వర్ట్ చేసి చేయొచ్చు. ఓకే. మనకిక్కడ లిస్ట్1 వచ్చింది, లిస్ట్2 వచ్చింది. అండ్ ఇంకోటేంటంటే ఈ క్వెషన్ సాల్వ్ చేయబోయే ముందు నేనేంటో చెప్తానంటే మీకు, నేనేమంటానంటే ఒక క్వెషన్ సాల్వ్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. అది మీరు ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నేను చెప్పేది ఒక విధానం. ఎందుకంటే ఇది బిగినర్ ఫ్రెండ్లీ. వితౌట్ యూజింగ్ అంటే మాక్సిమం ఫంక్షన్స్ వాడకుండా ఎలా చేయాలని నా అప్రోచ్. ఒకవేళ మీకు ఇది కాకుండా వేరే అప్రోచ్ ఏదైనా వస్తే అండ్ దట్ గివ్స్ యూ ద ఎగ్జాక్ట్ అవుట్‌పుట్, ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అండ్ దట్ కంప్లీట్‌లీ ఫైన్. ఓకే. ఇక్కడ నేను 2 అప్రోచ్ చెప్తాను ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి. సెట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఇది ముందు చేసిందే. ముందు కామన్ ఎలిమెంట్స్ కనిపెట్టాం. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్‌ని కాకుండా యూనిక్ ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయాలి. సో, నేనేమంటానంటే
S1 is equals to set of list1 and S2 is equals to set of list2. ఇప్పుడు యూనిక్ is equals to నేను చేశాను list1 ని list2 ని సెట్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు దీని మీద యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను, which will give me the unique elements from list1 and list2. S1 dot union of S2 and just print unique. సో యూనిక్ ప్రింట్ చేస్తే గ్రీన్, రెడ్, బ్లూ, yellow, బ్లాక్. ఇంకో అప్రోచ్ ఏంటంటే మనం యూనిక్ అని ఒక ఎంటీ సెట్ క్రియేట్ చేస్తాం. అండ్ ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేయాలి? సెట్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లిస్ట్ లో ట్రావెల్స్ అవుతాను ఫర్ కే ఇన్ list1. ఓకే, ఈ లిస్ట్ లో ట్రావెల్స్ అవుతాను అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నేను సెట్ లో యాడ్ చేసేస్తాను. ఏంటంటానంటే యూనిక్ డాట్ యాడ్ కే అంటాను. సో మనకి ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని మనకి సెట్ యూనిక్ అనే సెట్ లోకి యాడ్ అవుతాయి. అండ్ ఇంకోసారి ఇటరేట్ అయ్యి ఫర్ ఎల్ ఇన్ లిస్ట్ 2 లో ఇటరేట్ అయ్యి వాటిని కూడా నేను సెట్ లోకి యాడ్ చేసేస్తాను. సో అన్నిటిని యాడ్ చేసేస్తున్నావు, ఇప్పుడు మనకి యూనిక్ ఎలిమెంట్స్ కావాలి కదా, రిపీటెడ్ ఎలిమెంట్స్ అవసరం లేదు కదా, ఎందుకు యాడ్ చేసేస్తున్నావు అంటే సెట్ అంటే ఏంటి? ఇట్ ఓన్లీ స్టోర్స్ యూనిక్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు నువ్వు బ్లూని ఇక్కడ పంపించావు ఆల్రెడీ, మళ్ళీ నువ్వు బ్లూని సెట్ లోకి పంపిస్తే విల్ ఇట్ యాడ్ ఇన్ టు ద సెట్? నో, ఎందుకంటే సెట్ లో ఆల్రెడీ బ్లూ ఉంది కాబట్టి మళ్ళీ బ్లూ తీసుకోవద్దు, బికాస్ సెట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. మీరు ఎప్పుడైతే యూనిక్ అనే సెట్ ని ప్రింట్ చేస్తారో మనకి బ్లూ ఒకసారి వచ్చింది, విల్ గెట్ ఆల్ ద యూనిక్ ఎలిమెంట్. సో మళ్ళీ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, సెట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్. యాక్చువల్ గా నేను లెవెల్ 2 కూడా ఈ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఈ వీడియో లెంత్ 10 minutes అయిపోయింది. సో లెవెల్ 2 అనేది ఒక వీడియో, లెవెల్ 3 అనేది ఒక వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మాత్రం క్వశ్చన్స్ చూడకుండా ట్రై చేయండి. హోంవర్క్ క్వశ్చన్స్ ఏదైతే లాస్ట్ 2 క్వశ్చన్స్, ఫస్ట్ 2 క్వశ్చన్స్ వినండి ఎక్స్ప్లెనేషన్, అండ్ సెకండ్ 2 క్వశ్చన్స్ ఓన్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.